ఒకసారి శివతో మాట్లాడదాం. శివ మా ప్రతినిధి అట్లాంటా నుండి ఉన్నారు రెడీగా. శివ, ఫారిన్ పాలసీస్కి సంబంధించి గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? ఈరోజు అంటే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన లిమిటెడ్గానే మాట్లాడారని చెప్పాలి. కొన్ని అయితే కీలకంగా చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్ మీటింగ్లో చెప్పినట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అయితే ఖచ్చితంగా మేము పట్టుకొని అంటే వాళ్ళను రిటర్న్ పంపిస్తామని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇంతకుముందు మధు అన్న చెప్పినట్టుగా వాళ్ళు పాస్పోర్ట్ లేకుంటే వాళ్ళని పంపడం అటువంటి కష్టం ఏదని జనరల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారనుకోండి. సో ఇండియన్ గవర్నమెంట్ సంప్రదించిన తర్వాత లోకల్ కౌన్సిలేట్ జనరల్స్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు ట్రావెల్ చేయడానికి. సో అలా ఇచ్చేసి స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి పంపించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలానే మిగతా కంట్రీస్ వాళ్ళందరూ ఎవరైతే మెక్సికో నుంచి ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరినీ వాళ్ళతో ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. మేమందరం వీళ్ళందరినీ అక్కడ ఇడిచిపెడతాం, మీరు అక్కడి నుంచి డిస్బర్స్ చేయండి వాళ్ళందరినీ. అదొకటి కాకుండా శివ, అక్రమ వలసదారుల్లో దాదాపు అమెరికాలో 7 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అందులో దాదాపు 1,00,000 మంది వరకు తెలుగువారు ఉన్నారు అనేది అఫీషియల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఒకవేళ డీపోర్ట్ చేయడం అనేది కనుక మొదలైతే అది తెలుగు వాళ్ళతో మొదలయ్యే అవకాశం ఉంటుందా? చెప్పలేమండి ఎవరితో మొదలవుతుందని. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళలో గుజరాతీ, పంజాబీ, హిమాచల్ ప్రదేశ్ అంటే నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు కంపేర్ టు మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది లీగల్గానే ఉంటారు, స్టూడెంట్స్గా వచ్చి లేకపోతే H1 మీద వచ్చి. బట్ కొంతమంది ఉన్నారు అంటే B1, B2 వీసాల మీద వచ్చి ఇక్కడ ఓవర్ స్టే అవ్వడము, తర్వాత వాళ్ళు వెళ్ళకపోవడము, ఇక్కడ హోటల్స్లోనో లేకపోతే ఏదో నానిగా అట్లా పనిచేయడము ఇటువంటి జరుగుతున్నాయి. సో ఎప్పటివరకు అయితే వాళ్ళు ఎవరి ఇంట్లో ఉన్న పని చేస్తారు అటువంటివి అనుకోండి. సో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. బట్ ఎక్కడన్నా హోటల్స్లో కానీ గ్యాస్ స్టేషన్స్లో కానీ అప్పుడు వాళ్ళు పని చేస్తే మాత్రం పట్టుకోవడం ఈజీ. ఇంతకుముందు కూడా ఒక సమాచారం ఏంటంటే అవసరమైతే మేము ఆర్మీ సహాయం కూడా తీసుకుంటామని చెప్పి సమాచారం ఉంది. సో కోఆర్డినేషన్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దాంట్లో కొత్తగా ఆర్మీ సపోర్ట్ ఎట్లా తీసుకుంటారండి? అంటే అసలు యాక్చువల్గా ఎకో సిస్టమ్ అట్లా లేదు కదా. సో అంత ఈజీ కాదనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనీవే, రమేష్ గారు, పాలసీలు ఎలా ఉంటాయంటే ఒకసారి సుకుమార్ గారు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఉంటే కనుక మీరు స్వచ్ఛందంగా తెలపండి, పంపండి అని కూడా చెప్పొచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అని, సో ఇప్పుడు ఏంటంటే నాకు చెప్తారు మీ దగ్గర ఎవరైనా ఉంటే కనుక మీరు డిస్క్లోజ్ చేయండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఆబ్వియస్గా రైట్. సో అటువంటి ఏమైనా చెప్తారేమో అనిపిస్తుంది. ఓకే.